2 పవర్ 1 ఈజ్ 2, 2 పవర్ 2 ఈజ్ 4, 2 పవర్ 3 ఈజ్ 8, 2 పవర్ 4 ఈజ్ 16. యూనిట్ డిజిట్ వేస్తున్నా. 2 పవర్ 1 2, 2 పవర్ 2 4, 2 పవర్ 3 8, 2 పవర్ 4 16. నేను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే 2 పవర్ 5 ఈజ్ 32, యూనిట్ డిజిట్ 2. 2 పవర్ 6 ఈజ్ 64, 4. 2 పవర్ 7 ఈజ్ 128, 8. 2 పవర్ 8 ఈజ్ 256, 256. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్, ఇది ఎన్ని పెరిగినాయి? 4 పెరిగింది. 2 పవర్ 1కి ఏదైతే యూనిట్ డిజిట్ ఉందో 2 పవర్ 5కి కూడా అదే యూనిట్ డిజిట్ ఉంది. ఎన్ని స్టెప్పులు పెరిగినాయి? 4 పెరిగింది. అంటే ఏ పవర్ 1కి ఎంతైతే ఉన్నదో 4 స్టెప్పుల తర్వాత ఆన్సర్ ఏ పవర్ 1 వచ్చింది. దాని మీనింగ్ ఏ. ఇక్కడ 2 బదులు ఏ పవర్ 1కి ఎంతైతే యూనిట్ డిజిట్ ఉందో 4 స్టెప్పుల తర్వాత అదే యూనిట్ డిజిట్ వచ్చింది. ఇక్కడ ఏ బదులు 2 స్క్వేర్కి ఏదైతే ఆన్సర్ ఉందో 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే ఆన్సర్ వచ్చింది. ఏ స్క్వేర్ ఏదైతుందో 4, అది 4 స్టెప్పులు కావచ్చు, 8 స్టెప్పులు కావచ్చు, 12 స్టెప్పులు కావచ్చు. ఏ పవర్ 4k ప్లస్ 2 దాని వాల్యూ ఎంత? ఏ స్క్వేర్. ఏ అనేది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 2, మిగతాది ఏదైనా ఎగ్జాంపుల్ కావచ్చు. 2 పవర్ 3 అనేది 8. మళ్ళీ 4 స్టెప్పుల తర్వాత 3 ప్లస్ 4 ఎంత? 7. ఇక్కడ కూడా 2 ప్లస్ 4 ఎంత? 6. 4 స్టెప్పుల తర్వాత ఎప్పుడైతే ఏ పవర్ 3 ఉందో 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే యూనిట్ డిజిట్ రిపీట్ అయింది. ఏ పవర్ 4k ప్లస్ 3, ఇట్ ఈజ్ ఏ పవర్ 3. ఇక్కడ 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే యూనిట్ డిజిట్ రిపీట్ అయింది. ఏ పవర్ 4k, ఏ పవర్ 4. బాక్స్లో పెట్టుకోండి సార్. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మీకు అర్థమవుతే యూనిట్ డిజిట్ ఏదైనా కానీ చాలా ఈజీగా చేస్తారు, చాలా ఈజీగా రాస్తారు. రైట్.